ఆ మాజీ మంత్రి ప్రస్తుత జనసేన నేత వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఉగాది తర్వాత ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ టాక్ నడిచింది. పవన్ కళ్యాణ్ పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడంతో మాజీ అమాత్యులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే చర్చ చాలా రోజులుగా ఉంది. దీంతో ఆయన ఫ్యాన్ పార్టీకి జై కొట్టడం ఖాయం అనుకున్నారంతా. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన ఆ మాజీ మంత్రి అవసరం లేదని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు వైసీపీలోకి వస్తానంటోంది ఎవరు? ఆ జనసేన నేతను తీసుకునేందుకు జగన్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు? లెట్స్ వాచ్. రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలే ఉంటాయి. ఈ మాటలు సరిగ్గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సరిపోతాయట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనే పేరుంది ఆయనకు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే బాలినేని జగన్ కు షాక్ ఇచ్చారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీలో చేరారు. జనసేనలో బాలినేనికి తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆ పార్టీ పెద్దలు హామీ కూడా ఇచ్చారట. అయితే బాలినేని జనసేన తీర్థం పుచ్చుకుని ఏడాదిన్నరవుతున్నా ఇంతవరకు ఆయనకు ఏ పదవి దక్కలేదు. పైగా ఒంగోలు నియోజకవర్గంలో అటు జనసేన నేతలు ఇటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తోనూ బాలినేని శ్రీనివాసరెడ్డికి పసగడం లేదు. నిత్యం స్థానిక కూటమి నేతలతో ఆధిపత్య పంచాయతీ నడుస్తోంది. ఓవైపు జనసేన పెద్దలు బాలినేనిని లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు గ్రౌండ్ లెవెల్లో కూటమి నేతలు దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో బాలినేని తిరిగి వైసీపీలోకి వెళుతున్నాను అంటూ ప్రచారం మొదలైంది. ఉగాది తర్వాత ఆయన జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే బాలినేని కూడా ప్రచారాన్ని ఖండించడం లేదు. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవికి తాను అండగా ఉంటానని క్యాడర్ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. బాలినేని పార్టీ మారిన తరువాత మొదటిసారి నియోజకవర్గ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత సమన్వయకర్త చుండూరు రవికి ఒంగోలు సీటు అనే సంకేతాలిచ్చారు జగన్. అదే సమయంలో బాలినేని వంటి నేతల్ని తిరిగి పార్టీలో తీసుకునే ఛాన్స్ కూడా లేదని చెప్పకనే చెప్పారట వైసీపీ అధినేత. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో తిరుగులేని నేత. వైఎస్సార్ హయాం నుంచి జగన్ జమానా వరకు ఆ జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. వైఎస్సార్ జగన్మోహన్ రెడ్డి ఆయన మాటకు అంత విలువనిచ్చేవారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల కేబినెట్ లో కూడా ఆయన మంత్రి పదవులు కూడా నిర్వహించారు. రాజకీయంగా బాలినేనికి జిల్లాపై ఉన్న పట్టు, జగన్మోహన్ రెడ్డికి బంధువు కావడం, ఈ రెండు ఆయనకు రాజకీయంగా కలిసొచ్చాయి. అయితే జగన్ రెండో విడత కేబినెట్ లో మార్పులు చేర్పుల దగ్గర నుంచి మెల్లగా వైసీపీకి బాలినేనికి దూరం పెరుగుతూ వచ్చింది. అనేక విషయాలు జగన్ నిర్ణయాలపై అలిగిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ ముఖ్య నేతల బుజ్జగింపులతో గత ఎన్నికలు అయ్యే వరకు వైసీపీలో కొనసాగుతూ వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓవైపు వైసీపీలో ఉంటూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువుగా ఉన్న పవన్ కళ్యాణ్ తో మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ పార్టీలో చేరాలనే ఉద్దేశం కావచ్చు. ఏదైనా అటు పవన్ ఇటు బాలినేని రాజకీయ మిత్రులుగా మారారు. ఈ పరిణామాలపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా బాలినేని పెద్దగా పట్టించుకోలేదు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీతో పాటు బాలినేని కూడా ఓడిపోయారు. దీంతో అప్పటి వరకు వైసీపీలో ఉన్న బాలినేని ప్లేట్ ఫిరాయించారు. పవన్ కళ్యాణ్ మిత్రత్వంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక బాలినేని పార్టీ మారుతున్నారనే ప్రకటన వచ్చిన నాటి నుంచే ఆయనకు సొంత జిల్లాలో ఎదురుగాలి మొదలైంది. ఎన్డీఏ కూటమిలోని ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు స్థానిక జనసేన నేతలు సైతం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని, అలాంటి వ్యక్తిని తీసుకోవడం సరికాదు అంటూ ఆ రెండు పార్టీల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే సొంత పార్టీ నేతల మాటను పక్కన పెట్టి బాలినేనికి జనసేన తీర్థమిచ్చారు పవన్ కళ్యాణ్. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంలో స్వీయ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని చర్చ జరిగింది. జనసేన తరఫున ఆ మాజీ మంత్రికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారట. వైసీపీలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్సీతో తన పదవికి రాజీనామా చేయించి ఖాళీ అయిన స్థానాన్ని బాలినేనికి ఇవ్వడం, అంతేకాదు కూటమి ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవిని ఇవ్వడం అనేది పవన్ ఇచ్చిన ఆఫర్ అంటూ బాలినేని సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే ఆ రెండు హామీలు ఇంతవరకు అమలు కాలేదు. బాలినేని మాజీ సీఎం బంధువు కావడం, జిల్లాలో కొంత క్యాడరున్న నేత కావడం
ఉండడంతో తనకు రాజకీయంగా ప్రయోజనంగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకు తగ్గట్లు బాలినేని కూడా తాను జిల్లాలో వైసీపీని లేకుండా చేస్తానని, జనసేనను బలోపేతం చేస్తా అంటూ గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ బాలినేని జనసేనలో చేరాక ఆశించిన స్థాయిలో జిల్లా నుంచి ఆయనకు మద్దతు దక్కలేదు. దీంతో క్రమంగా పవన్ కళ్యాణ్ దగ్గర బాలినేని క్రెడిబిలిటీ తగ్గింది అనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బాలినేని జనసేన పార్టీలో చేరడాన్ని మొదటి నుంచి అధికార కూటమిలోని టీడీపీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు జనసేన నాయకులు ఏమైనా ఆయన రాకను స్వాగతిస్తున్నారా అంటే అది లేదు. బాలినేని సొంత నియోజకవర్గంలోనే ఆయనకు జనసేన మద్దతు దక్కడం లేదు. జనసేనలో చేరిన తర్వాత ఓవైపు అనుకున్న స్థాయిలో క్యాడరు వైసీపీని వీడి వెంట నడవలేదు. మరోవైపు జనసేన పార్టీలో అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు పార్టీలో చేరి ఏడాదిన్నరవుతున్నా ఇంతవరకు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఒక్క పదవి ఆ సీనియర్ నేతకు దక్కలేదు. దీంతో బాలినేని జనసేన పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ప్రస్తుతం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఇద్దరు నేతల లోకల్ ఫైట్ ను కూటమి పెద్దలు పట్టించుకోవడం లేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయన అవమాన భారాన్ని మరింత పెంచాయనే టాక్ నడుస్తోంది. ఓవైపు జనసేనలో గుర్తింపు లేదు, మరోవైపు వైసీపీలోకి వెళదామంటే ఎంట్రీ లేదు. దీనికి బాలినేని స్వీయ తప్పిదాలు కూడా ఉన్నాయని ఒంగోలు జిల్లా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఏడాది పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో బాలినేని మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు, తన వియంకుడి ఆస్తులు కాజేశారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఈ వాస్తవాలు చెబుతున్నా అంటూ సవాల్ చేసి మరీ చెప్పారు. ఎంత చేసినా పవన్ కళ్యాణ్ నుంచి తనకు సరైన మద్దతు లేకపోవడంతో బాలినేని యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశారట. దీంతో అలర్ట్ అయిన పవన్ కళ్యాణ్ మార్కాపురం సభ తర్వాత బాలినేనితో మాట్లాడారు అని, త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలు ఇస్తానని హామీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అప్పటి వరకు కొంత ఓపికతో ఉండాలని పవన్ సూచించారట. ఆ ముచ్చట జరిగి కూడా నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో అటు జనసేనలో అవమానాలు, ఇటు వైసీపీలో నో ఎంట్రీ బోర్డుతో బాలినేని రాజకీయ జీవితం గందరగోళంలో పడింది అనే చర్చ జరుగుతోంది.